మోడీకి సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే నరేంద్ర మోడీ యోగాసనాలకు సంబంధించి వస్తున్నారు. అది యోగా ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ ప్రభుత్వం పెట్టింది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 కోట్ల మంది యోగాసనాలు వేసేటట్టు అన్నటువంటిది. ఇది 1 కోటి మంది దగ్గరగా 50 లక్షల మంది ఆల్రెడీ ఒక లెక్కగా ఉన్నది. ఇంకొక 2.5 కోట్ల ఇంకో 2 కోట్ల మంది దాకా రాష్ట్రం అంతా యోగాసనాలు వేస్తారన్నట్టు. ఏది పక్కన పెడితే ఓవరాల్గా లక్షలాది మంది యోగాసనాలు వేయబోతున్నారు. 5 లక్షలు ఖచ్చితం. ఆ పైన ఎంతమంది ఉంటే అంతమంది. 50 లక్షల మందికి సర్టిఫికెట్లు అనేటటువంటి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అదొకటి. టోటల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. అయితే ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీకి భద్రత ఎక్కువ అవసరమైంది. అందులో భాగంగా సముద్రపు ఒడ్డున ఆర్కే బీచ్లో ఈ కార్యక్రమం పెడుతున్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. అట్నుంచి చేపల పడవల్లో వేసుకునేటటువంటి వాళ్ళలో ఏ పాకిస్తానుడు దూరి అట్నుంచి ఏ మిస్సైల్ ద్వారా ఏమైనా చేయొచ్చు. అందుకోసం అని చెప్పి చేపల వేట ఆ ప్రాంతంలో టోటల్గా విశాఖ తీరంలో నిషేధించారు. 2 రోజుల పాటు సహకరించమని చెప్పి మత్స్యకారుల్ని కోరుతున్నారు.